ఈ పరంగా పోరాడదాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి మీద ధ్యాస పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతరత్ర పార్టీలు పోరాడాం. కాంగ్రెస్కి ప్రజలు అధికారానికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేయనటువంటి, మిగిలిపోయినటువంటి, అసలు ఆయనకు ఆలోచనకు రానటువంటి ప్రాజెక్టులు ఎన్నో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో అడుగున కాలువట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ చేస్తుంది, కానీ బీజేపీ నాయకులు సాక్షాత్ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అడుగున రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక సైంధవుడు లాగా కేసీఆర్తో కుమ్మక్కై ప్రతి ప్రాజెక్టు విషయంలో విషయం చిమ్ముతూ వ్యక్తిగతంగా ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద దుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు అహర్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే, మీరు కేంద్రంలో కూడా అధికారులు ఉన్నారు, ఒక మంత్రివర్గ స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని మరిచి మీ కేసీఆర్ మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, మీరు లోపాయిక ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ రాష్ట్ర అభివృద్ధి విషయం వచ్చినప్పుడు చేదోడు వాదన ఉండాల్సిన మీరు కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రాజెక్టు గురించి పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టుల విషయంలో పదే ఏకరువు పెడుతున్నటువంటి సందర్భం. ఇలా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధులు, ప్రాజెక్టులు ఈ 10 ఏళ్లుగా ఎప్పుడైనా అడిగినారా? 6 సంవత్సరాలుగా మంత్రివర్గంలో ఉన్నారు కిషన్ రెడ్డి గారు. ఏ రోజనే రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల మీద మీరు గెలిచినటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ, మీరు 8 మంది గెలిచి ఎక్కువసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కానీ, ఇతరతర మంత్రులు కానీ కలిసిన పాపాన పోయినారా? ఏమిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంటే 2 మంత్రి పదవులు తప్ప, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మంత్రి పదవులు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే. ఆశ్చర్యం ఏంటంటే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి 9 పైసా అదనంగా ఇవ్వనటువంటి పరిస్థితి, మీరు అడిగినటువంటి పరిస్థితి. ఇది మీ చేతకాంతనం కాదా? రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు. కేంద్రంలో క్యాబినెట్లో ఉండి కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చినటువంటి రాష్ట్రం నుంచి మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కానీ, ప్రాజెక్టులు కానీ, ఇతరత్ర అభివృద్ధికి సంక్షేమ ఫలాలు కానీ ఎందుకు అడగట్లేదు? కిషన్ రెడ్డి గారు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నారు, ఇవాళ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు. అస్తమానం గుజరాత్ గురించి మాట్లాడతారు, అస్తమానం ప్రధానమంత్రి పొగుడుతూ ఉంటారు. మరి ఎందుకు రాష్ట్రం గురించి మాట్లాడట్లేదు మీరు? ఇవాళ రాష్ట్రం వద్ద మన పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు నిజంగా కేంద్రం సహకరిస్తే తెలంగాణ రాష్ట్రం ఈ సౌత్ ఇండియాలో గొప్ప రాష్ట్రంగా తీసుకునే అవకాశం ఉంది. మెట్రో రైలు నడుస్తుండే నత్తనాడికి నడుస్తూ ఉంది. మనం దాని ముందుకెళ్లే యోచనలో నిధులు కావాలి, కేంద్రం అడుగుతూ ఉన్నాం, మాట్లాడట్లేదు. మూసీ ప్రక్షాళన మీరు నార్త్ ఇండియాలో నర్మదా కానీ ఇతరత్ర నదుల ప్రక్షాళన చేశారు, మూసీకి ఎందుకు మీరు కనికరించట్లేదు? ఇంత దుర్భరంగా ఉన్నటువంటి మూసీ ప్రక్షాళన అవసరం లేదంటారా? త్రిపురాల రోడ్ ఈ రాష్ట్రానికి హైదరాబాద్ చుట్టూ త్రిపురాల రోడ్ వస్తే క్యాపిటల్ సిటీ ఎంత డెవలప్ అవుతుందో మీకు గుర్తుకు రావట్లేదా? స్కిల్ యూనివర్సిటీ వస్తే నైపుణ్యతను బయటకు తీసుకొచ్చే అవకాశాలు, అపారమైన అవకాశాలు ఉంటాయి. అది ఎందుకు మీకు దృష్టికి రావట్లేదు? ఇచ్చిన ఒక్కొక్క ఎయిర్పోర్ట్, ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మామనూరులో, వరంగల్లో ఇస్తే దానికోసం దాదాపుగా 4 వేల సార్లు